హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు గత 5 సంవత్సరాలుగా బకాయిలు చెల్లింపులపై సంచలన నిర్ణయం అండి. మొత్తం 21,920 బకాయిలు. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల బకాయిల చెల్లింపులపై కీలక పరిణామాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు గత 5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపులపై కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ఉద్యోగ సంఘాలు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ మేరకు మొత్తం 21,920 బకాయిల చెల్లింపులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఉద్యోగ సంఘాల ఆందోళన. ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ, గత 5 సంవత్సరాల్లో ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు 25,000 కోట్లకు పైగా చేరుకున్నాయని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని తక్షణమే బకాయిలను పూర్తిగా చెల్లించడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉందని బకాయిల చెల్లింపులకు సంబంధించి షెడ్యూల్ జారీ చేయాలని అయితే డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో పరిస్థితి. సూర్యనారాయణ గారు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల సమస్యలను అణగదొక్కే విధంగా వ్యవహరించారని, ప్రశ్నించిన వారికి కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై ప్రత్యేకంగా వివరాలు పేర్కొంటూ ఒక శ్వేతపత్రం విడుదల చేయడం జరిగిందని చెప్పారు. అందులో మొత్తం బకాయిలు 21,920 కోట్లుగా ఉందని, అరియర్స్ కలుపుకొని 25,000 కోట్లను దాటిందని స్పష్టం చేశారు. ఆర్థిక పరిస్థితి ప్రాధాన్యత. రాష్ట్రంలోని వాణిజ్య పన్నుల శాఖలో 10% ఆదాయం తగ్గుదల జరిగినట్లు పేర్కొనడం ద్వారా ఆర్థిక పరిస్థితిపై ఉద్యోగ సంఘాలు తమ ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో బకాయిల చెల్లింపులపై సకాలంలో కార్యాచరణ తీసుకోవాలని ఒక క్లియర్ షెడ్యూల్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. స్వర్ణాంధ్ర విజయన్ 2047 ఉద్యోగుల సంఘ సభ్యులు స్వర్ణాంధ్ర విజన్ 2047కి పూర్తి సహకారం అందిస్తామని, కానీ ప్రభుత్వంపై పూర్తి భరోసా ఉండేలాగా అభ్యర్థనతో కూడిన నిబద్ధతను వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం జీకే గార్డెన్స్లో తూర్పుగోదావరి జిల్లా ఉద్యోగుల సంఘం నిర్వహించిన మహాసభల్లో పాల్గొన్న సూర్యనారాయణ గారు ఈ వ్యాఖ్యలు చేశారు. మున్ముందు చర్యలు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం మధ్య చర్యలు జరగాలని ఒక సమన్వయ పద్ధతిలో బకాయిల చెల్లింపుల షెడ్యూల్ రూపొందించి ఆయా దశల్లో చెల్లింపులు జరపాలని వారు కోరుతున్నారు. ఉద్యోగులు పెన్షనర్లు తమకు రావాల్సిన మొత్తాలను పొందే వరకు ఈ సమస్య మరింత ఉధృతం కావచ్చని భావిస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగులు బకాయిలు తక్షణమే చెల్లించేందుకు ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోయినా ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ప్రభుత్వానికి అత్యవసరం. సమయానికి చెల్లింపులు జరగకపోతే ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు దారితీయవచ్చు. సంఘర్షణలు తగ్గించేందుకు స్పష్టమైన ఆర్థిక కార్యాచరణ ప్రణాళికలు అవసరమని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.